ఏమైంది నీకు? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు. నాగస్వర శబ్దం తనకి ఇష్టం లేదనుకుంటానక్క. నాకు ఇష్టం లేదు, నేను భరించటం లేదు. పావును పట్టుకోవాలి కదా, అందుకని అందరూ కాస్త ప్రశాంతంగానే ఉండాలి. గంగా, కాస్త ఓపిక పట్టమ్మా. సరే. భయంగా ఉంది నాన్న. పావులు పట్టేవాడే వస్తాడని తెలుసుంటే మనం ఆ హాస్పిటల్లోనే ఉండేవాళ్ళం కదరా. అవునా, అక్కడే ఉండుంటే హాయిగా కూర్చునే నిద్రపోయేవాళ్ళు. అవునరా, ఇక్కడ కనీసం ప్రశాంతంగా కూర్చోలేకపోతున్నాం. ఇక్కడికి పాము ఎప్పుడు వస్తుందో ఏంటో. భయంగా ఉంది. నాన్న, ఇన్ని రోజులుగా పావు ఇంట్లోకి వచ్చింది లేదు, ఇప్పుడు మాత్రం ఎలా వచ్చింది నాన్న? తెలీదమ్మా. నాకు తెలుసు. ఏంటమ్మా నువ్వు అనేది? ఆ పుట్టకి ఇంతవరకు గంగ పాలు పోసి పూజలు చేస్తూ ఉండేది. ఇప్పుడు కొన్ని రోజులుగా ఏమీ చేయట్లేదు. అందుకే పాము కోపం వచ్చి ఇంట్లోకి వచ్చింది అనుకుంటున్నాను. అబ్బే అదేం కాదమ్మా. అరుణ్, దేవసేన ఏదో తెలియక చెప్పినా కూడా అందులోనూ ఓ అర్థం ఉంది. దేవసేన, నేను గంగతో చెప్తాను, రోజు పుట్టలో పాలు పోసి తనని పూజ చేయమని చెప్తాను. ఏమంటావు? అలాగే తాతయ్య. గంగా, ఎక్కడికి వెళ్తున్నావు? రూమ్ లో ఐరన్ బాక్స్ పెట్టి ఆఫ్ చేయడం మర్చిపోయాను. నువ్వు ఉండు, దీన్ని పంపుతాను. లేదు, నేనే వెళ్తాను. ఎందుకు తను ఇంత టెన్షన్ గా వెళ్తోంది? కొత్తగా పెళ్ళైన పిల్ల ఎంతో సంతోషంగా ఉండాలనుకుంటుంది. ఎప్పుడూ ఇలాంటి సమస్యలు వస్తుంటే ఏ అమ్మాయి తట్టుకోగలదు? పాపం గంగా. ఇంట్లో పావు తిరుగుతుంటే కొంచెం కూడా భయం లేకుండా వెళ్తాను చూడు. పావు అనుకున్నాను, కుర్చీ మీద చేరా. ఏంటి?